యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అది వీధిలో వాళ్ళు మీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారంటే? నువ్వు విఫలం అవడం గురించి. మీ చెల్లెలి అత్తారింటి వాళ్ళు సామాజిక నమ్మకాలను ఎలా గొంతు నులిమేశారో దాన్ని ఆపడంలో నువ్వు విఫలమైపోయావు అని వీధి మొత్తం కేవలం ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రచండదేవ్ గారు, ఇక్కడ కూడా అదే మాట్లాడుకుంటున్నాం. కానీ నేను విఫలం అవడం గురించి కాదు, ఎందుకంటే ఈ విషయం అప్పుడే అయిపోలేదు. అంతిమ నిర్ణయం మేమే తీసుకుంటాం. ఎందుకంటే మేం జీవితం అంతా తలెత్తుకుని బతకటానికి, అలాగే ఒకవేళ మగాడు తలొంచుకొని బ్రతకాల్సి వస్తే దానికంటే చావడమే చాలా మంచిది. నేను రేపు పొద్దున్నే మా సంఘం పెద్దలతో మాట్లాడతాను. నేను వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా మనసు ఏం చెప్తుందంటే మనం వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే బహుశా వాళ్ళు అర్థం చేసుకుంటారని. కానీ ప్రస్తుతం మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. నాన్న, నేను ఇక్కడే ఈమెతో పాటు ఉంటాను. మీరు అమ్మని తీసుకొని వెళ్ళిపోండి. వద్దు బాబు, వాళ్ళ ముందు నువ్వు కూడా ఉండడం చాలా ముఖ్యం. అలాగే నువ్వు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు నువ్వు కూడా మాతో పాటు పద. భీమ్, మీరు జాగ్రత్తగా ఉండండి. మేము జాగ్రత్తగానే ఉంటాం. మేము, అలాగే నిర్మల గారు కూడా. ప్రమోద్ గారు, నరోత్తం, ఒకవేళ మీరంతా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నిర్మలను చంపడం తప్ప మరో మార్గం ఏదీ ఉండదు. ఇంకొక విషయం, తను చనిపోతే ఇక ఈ తమాషా మొత్తం ముగుస్తుంది. ఇక తన పాపాల భారాన్ని కూడా మీరందరూ మోయాల్సిన అవసరం ఉండదు. మీ తలలు కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. చంపడం ఎందుకు? తనను చంపకండి. నేను రాత్రికి రాత్రే దాన్ని దూరంగా పంపించేస్తాను. అమ్మా, తనను పంపించడం అంటే అది గెలవటం. ఇక ఈసారి గెలవాల్సింది మనం. ఈసారి మనం గెలవాల్సి ఉంటుంది. ఇక మన గెలుపు కోసం అది చావాల్సి ఉంటుంది. అది చావాల్సి ఉంటుందమ్మా. అది చావక తప్పదు. ఆగండి. రమా, భీమ్ దగ్గరికి రా. దగ్గరికి వెళ్ళడం అంటే? నువ్వు భీమ్ దగ్గరకొచ్చి నుంచో. నేను మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరిద్దరూ నిజంగానే చాలా గొప్పవాళ్ళు. నాకు అయిన వాళ్ళు కాకపోయినా కూడా నా కోసం ఇవన్నీ చేశారు. ఇక నా సొంత అన్నయ్య నరోత్తం జోషి తోడబుట్టినవాడు అయ్యుండి కూడా అంత పరాయివాడైపోయాడు. ఈ జాతి మతాల్లో పడిపోయి తను మొత్తం మర్చిపోయినట్టున్నాడు. తన చెల్లెల్ని, తన సంతోషాలను, అన్నింటినీ
నేను మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అయ్యగారు, అయ్యగారు, అసలు మీరంతా ఎక్కడ ఉండిపోయారు? నేను అక్కడ మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మీకు ఆలస్యం కావడంతో నేనే వెతుకుదామని వచ్చాను. భీమ్, రమ ఇంకా నిర్మల అంత చూసారా లేదా? త్వరగా చెప్పండి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతికి చెందిన నియమాలను మీరిన వాళ్లకు సరైన శిక్ష పడిందా? చెప్పండి అయ్యగారు, చెప్పండి. ఎవరికి పట్టం మంచిదో వాళ్ళకే శిక్ష పడింది. హితేష్ అన్నా, నాకేమనిపిస్తుందంటే భీమ్ మా జాతిలో ఎందుకు పుట్టలేదని. కనీసం మా జాతిలో ఎప్పుడైనా అనైతిక నిర్ణయాలు తీసుకున్నప్పుడు భీమ్ వాటిని వ్యతిరేకించేవాడు. అలాగే రేపు మా జాతిలో నిర్మల విషయం తీసినప్పుడు భీమ్ తనతో పాటే పక్కన ఉండేవాడు. కానీ లేదు, భీమ్ మీ జాతిలో అలాగే మీ బస్తీలో ఒక భాగం. కానీ మీకు అసలు తన గురించి పట్టింపే లేదు. అసలు మీ అమాయకత్వమో లేక మీ మూర్ఖత్వమో తెలీదు. అమ్మ నాన్న పదండి. జనార్దన్, హితేష్ అన్న ఇంతవరకు రాలేదు. ఆయన వస్తేనే కదా మనకు తెలిసేది ఏం జరిగిందో. అవును, భీమ్ ఇంకా రమా గురించి వినకుండా మనకు నిద్ర కూడా రాదు కదా. అదే నిజమే, అదే నిజమే. జోగు బాబాయ్, జనార్దన్ బాబాయ్, దీన్నే వ్యసనం అంటారు. మీ ఇద్దరికి వ్యసనం అంటుకుంది, ఇతరుల గురించి అశుభాలు వినాలని. ఏయ్ దీపక్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడడం మొదలు పెట్టావు. నోరు మూసుకో. నోరెందుకు మూసుకోవాలి? నేను అన్నదేం తప్పు కాదు, నిజమే అన్నాను. భీమన్నయ్య చెప్తూ ఉంటాడు, మన మనసు ఒక దున్నిన నేల లాంటిది, ఇంకా మన ఆలోచనలు ఒక బీజం లాంటివని. ఎలాంటి బీజాన్ని నాటితే అలాంటి పంటే పండుతుంది. ఏమండి మిమ్మల్నే? ఏమైంది? ఏమైందా? నీ కొడుక్కి కొంచెం నచ్చజెప్పు, లేదంటే వీడు భీమ్రావు లాగే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఇక భవిష్యత్తులో తనలాగే మారిపోతాడు కూడా. తనలాగే గొప్పవాణ్ణి. ఏ దీపక్, పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు అది వినడం మంచిది. ఆగు దీపక్, వీడు కూడా భీమ్తో ఉంటూ పొగర్బోతులా తయారైపోయాడు. దీపక్, మామయ్య, మామయ్య. లక్ష్మి, ఇంత ఆలస్యమైందేంటమ్మా? మామయ్య, పని వెతుక్కొని వస్తుంటే దారి మధ్యలో వర్షం పడింది, అందుకే అక్కడే ఆగాల్సి వచ్చింది. అరే మామయ్య, మీరు అవన్నీ వదిలేయండి, ఒక శుభవార్త. ఏంటది? అది నేను దారిలోంచి వస్తున్నప్పుడు నేనేం చూశానంటే అబ్బాయి వాళ్ళ నాన్న హితేష్ బాబాయ్ని చెంపదెబ్బ కొట్టాడు. చెంపదెబ్బ కొట్టాడా? అవును, అది ఏమైందంటే... త్వరగా చెప్పండి, మీ జాతికి చెందిన నియమాలను మీరిన వాళ్లకు సరైన శిక్ష పడిందా? ఎవరికి పడడం మంచిదో వాళ్ళకి శిక్ష పడింది. భీమ్ మీ జాతిలో అలాగే మీ బస్తీలో ఒక భాగం. కానీ మీకు అసలు తన గురించి పట్టింపే లేదు. అసలు మీ అమాయకత్వమో లేక మీ మూర్ఖత్వమో తెలీదు. అంటే భీమ్ మళ్ళీ సఫలమయ్యాడన్నమాట. వాడు అభయ్ అమ్మా నాన్నల స్వభావాన్నే మార్చేశాడు. చాలా మంచి విషయం. అందరూ వినండి, వినండి, అందరూ బయటకు వచ్చేయండి. మీ అందరికీ ఒక శుభవార్త. అందరూ త్వరగా రండి, తొందరగా రండి.
ఏం జరిగింది? అరే భీమ్ రమ నిర్మల జాడ తెలిసిపోయింది. ఎక్కడున్నారు? హితేష్ అన్న చెప్తాను హితేష్ అన్న, మీరేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? నోరు నాది, మెదడు నాది, మిత్రులు నా వాళ్ళు. ఇక నన్ను ఆపడానికి నువ్వెవరివి? నేను అందరికీ చెప్తాను, అంతా వినండి. భీమ్ రమ ఇంకా నిర్మల. ఏంటిది రామ్జీ? వదులు రామ్జీ, వదులు. నేను భీమ్ కన్న తండ్రిని. ఇక భీమ్ రక్షణ విషయంలో ఎవ్వరిని ఆటలాడుకోనివ్వను. రామ్జీ ఆగండి. రామ్జీ నువ్వు తప్పు చేస్తున్నావు. మీరు ఇలా చేయడానికి వీల్లేదు. నిజం మాట్లాడాలంటే మీరు ఎవ్వరినీ కూడా ఇలా చేయడానికి వీల్లేదు. నా దారికి అడ్డు తప్పుకో. ఇక నువ్వు ఏ ఆట ఆడుతున్నావో నేను దాని ప్రతినిధిని అంటూ దాని మీద దృష్టి పెట్టు. నాకు మాత్రం చెప్పొద్దు. పద రామ్జీ, పద. నువ్వు చేస్తుంది సరైనది కాదు. రామ్జీ, అసలేం చేస్తున్నావు రామ్జీ? నీకు పిచ్చేమైనా పట్టిందా? అరే ఆగు రామ్జీ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? హితేష్, తలుచుకుంటే నేనక్కడే అందరి ముందే నిన్ను కొట్టేవాణ్ణి. కానీ నేను అలా చెయ్యలేదు. నేను నీకు ఒకసారి నచ్చజెప్పాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. నాకు తెలుసు రమా ఇంకా భీమ్ ఎక్కడున్నారో నీకు తెలుసని. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే నేను నిన్ను వాళ్ళందరి ముందే చంపేస్తాను. ఇక ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇది పూర్తిగా దౌర్జన్యమే. ఇలా ఒకరిని అవమానించి లాక్కుంటూ తీసుకుని వెళ్ళడం మీకు అర్థమవుతుంది కదా? వదినా, ఇప్పుడు నేను ఈ బస్తీకి ప్రతినిధిని అయినందుకు నేను అరిచి మరీ చెప్తున్నాను, ఇది చాలా తప్పు. అవును, పూర్తిగా తప్పే. అవును, పూర్తిగా తప్పే. అవును, ఇది తప్పే. బాగుంది అత్తయ్య. మీరెప్పటి నుంచి తప్పప్పుల గురించి మాట్లాడటం మొదలెట్టారు? లక్ష్మి, మీ అత్తతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. సరే, అయితే వేరే ఏదైనా మాట్లాడతాను. మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాను. భీమ్రావ్ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నల స్వభావాన్ని మార్చేశాడు. ఏంటి నువ్వేమంటున్నావు లక్ష్మి? అవును పిన్ని, అలాగే వాళ్ళు అబ్బాయి గారికి అలాగే నిర్మల పెళ్లి చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ఇది నాకు ముందు నుంచే తెలుసు. భీమ్ ఇంకా రమ ఏమైతే చెప్తారో అది వాళ్ళు చేసే తీరుతారు. నాన్నా, మీరు ఇక్కడెందుకు కూర్చున్నారు? లోపలికి ఎందుకు రాలేదు? చూడు బాబు, జ్యోతిబా పూలేను నేను ఎన్నోసార్లు కలవడానికి వెళ్ళాను. ఒకవేళ ఆయన నాకు పని చేస్తూ కనిపిస్తే నేను అక్కడే బయట ఆయన కోసం ఎదురు చూస్తూ ఆగిపోయేవాణ్ణి. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకో ఏమో నిన్ను పిలవడానికి బదులు ఇక్కడ ఎదురు చూడడమే నాకు మంచిదనిపించింది. అసలు మీరేమంటున్నారు నాన్న? నేను జ్యోతిబా పూలేని కాదు కదా.
నేను మీ కొడుకుని మాత్రమే. ఇక కొడుకు కోసం తండ్రి ఈ విధంగా ఎదురు చూడడం అది సరైంది అస్సలే కాదు. కానీ కొడుకు నీలాంటి వాడయ్యుంటే తండ్రి ఎదురు చూడడమే మంచిది. నువ్వు అభయ్ అమ్మా నాన్నల ఆలోచనలనే మార్చేశావు. ఇంకొక మంచి పని చేశావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది బాబు, గర్వంగా ఉంది. నాన్నా మావయ్య, అయ్యో మావయ్య ఎలా ఉన్నారు? ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు. లక్ష్మి కూడా వచ్చేసింది. ఇక మీరిద్దరూ కూడా ఇంటికొచ్చేయండి. కేవలం ఈ ఒక్క రోజే నాన్న. ఈరోజు అభయ్ వాళ్ళ అమ్మా నాన్నలు తమ సంఘం పెద్దలతో మాట్లాడబోతున్నారు. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది వాళ్ళంతా ఒప్పుకుంటారు అని. వాళ్ళు ఈ మాట కూడా చెప్పారు, వాళ్ళు నిర్మల గారికి అభయ్ గారికి పెళ్లి కూడా జరిపిస్తామని. తర్వాత వాళ్ళు తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తామన్నారు. అవును, తర్వాత మేము ఇంటికి వచ్చేస్తాం. అవును, కానీ అంతవరకు మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హితేష్కు తెలిసిపోయింది మీరంతా ఇక్కడే ఉన్నారని. ఈ బంధం ఒక అపరాధం. ఒక విధవను రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అలాగే ఒకవేళ నిర్మల కడుపులో ఒక బిడ్డ కూడా పెరుగుతున్నట్లయితే తను విధవ ధర్మాన్ని పాటిస్తూ కూడా ఆ బిడ్డను పెంచుకోవచ్చు. హక్కెందుకు లేదు? ఎప్పుడైనా మగాడి భార్య చనిపోతే 6 నెలలు గడవక ముందే తను రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీరు తనకు హక్కు లేదని చెప్పలేదేం? మరి ఒక మహిళా విషయంలో ఇలా ఎందుకు? ఒక మహిళ మరోసారి జీవితాన్ని ప్రారంభించడానికి హక్కెందుకు లేదు? మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము నిర్మలా పెళ్లి అబ్బాయితో జరిపించాలనుకుంటున్నాం. మేము మీతో ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు మా సంఘం పెద్దలు కాబట్టి. ఇక మాకు నమ్మకం ఉంటుంది మీరు మాకు సహకరిస్తారని. అలాగే మీరు మా కుటుంబాన్ని కలపడంలో మీరు మాకు సహకరిస్తారనుకుంటున్నాను. అలా ఎలా కలపగలం? ముందుగా మీరు మీ మూర్ఖపు కొడుకుకి బుద్ధి చెప్పండి. తనకు ఈ మాత్రం జ్ఞానం లేదు. ఆ ఈశ్వరుడే ఒక మగాన్ని అలాగే ఒక ఆడదాన్ని ఒకేలా తయారు చేసినప్పుడు ఇక ఒక మొగాడు అలాగే ఆడదాని కోసం ఒకేలాంటి చట్టం ఎలా ఉంటుంది? ఇది అర్థం చేసుకోండి. ఈ సంఘం మీ విధవ కోడలైన నిర్మలకు రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతినివ్వదు. అయితే ఈ సంఘం నాకు ఒక అనుమతి ఇవ్వాలి. నేను నా కుటుంబంతో సహా సగౌరవంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. మీరు మీకు నచ్చిందే చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నట్టుగా నాటకాలు ఆడటం ఎందుకు? మేము ఎందుకు అడుగుతున్నామంటే మేము సంఘాన్ని గౌరవిస్తున్నాం. ఇక ఈ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవడం మాకిష్టం లేదు. కానీ ఒకవేళ మీరు ఇదంతా ఒప్పుకోకుంటే మేం మా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మేము ఈ మార్గాన్ని అనుసరించక తప్పదు. మేము ఆశించాం మీరందరూ ఈ సంఘం మా మాట వినాలని, ఈ కష్ట సమయంలో మాకు సహకరించాలని. అందుకే మేము మీ అంగీకారాన్ని కోరుకున్నాం. ఇక మేమంతా మీ దగ్గరికి రాబోతున్నాం. అంతకుముందే మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు మేము చెప్పేది అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుంది. అందుకే మాకు మీ సహాయంతో ఎలాంటి అవసరం లేదు. అమ్మా నాన్న పదండి. ఆగండి. అలా ఎలా వెళ్ళిపోగలరు మీరు? సమాజం మొత్తాన్ని కాదనుకుని చెప్పండి. చూడండి, మీరు విషయాన్ని పెద్దది చేయకండి. విషయం పెద్దదైపోయింది అభయ్. ఇక మన సమాజంలో ఇలాంటి అపరాధానికి శిక్ష పడుతుంది. నియమం ప్రకారం వీళ్లకు శిక్ష పడి తీరాల్సిందే. ఎలాంటి శిక్ష అంటే భవిష్యత్తులో ఎవరూ కూడా మన సంఘంలో ఇలాంటి సామాజిక అపరాధం చెయ్యాలన్న ఆలోచనే చెయ్యకూడదు. అలాగే ఒక ఆదర్శ భావాన్ని స్థాపించడానికి ఎలా అంటే నేను ఒక తండ్రినై ఉండి నా కూతురు నిర్మలను దోషిగా భావిస్తున్నాను. అలాగే ఈ అభయ్ కూడా దోషే. ఇక ఎవరైతే ఇతని పనుల్లో ఇతనికి సహకరిస్తున్నారో వాళ్ళందరూ దోషులే. చూడండి, మేమెవరో దోషులం కాదు. ఇక మీరందరూ మమ్మల్ని దోషులుగా మార్చకండి. వీల్లేదు.
వీళ్లను ఎలా వెళ్ళనిస్తారు? వీళ్లకు శిక్ష విధించి తీరాల్సిందే. మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఆ మాట మీరు చెప్పకండి. ఆ విషయంలో నిర్ణయం ఇప్పుడే జరగాలి. అది ఇప్పుడే జరగాలి. ఒకవేళ మీ అందరికీ శిక్ష అంటే అంత భయమేస్తుంటే మీరొక పని చెయ్యండి. సంఘం మొత్తానికి క్షమాపణ చెప్పండి. అలాగే నిర్మలను తీసుకొచ్చి వీళ్లకు అప్పగించేసేయండి. చూడండి, అది జరిగేది కాదు. మరైతే శిక్ష పడుతుంది. అవును, మీరు అన్నది నిజమే. వాళ్ళంతా అలా ఎలా వెళ్ళిపోతారు? చివరిసారిగా చెప్తున్నాను, మీరు చేసిన దానికి క్షమాపణ చెప్పండి. అలాగే ఆ విధవను ఇక్కడికి తీసుకురండి. చూడండి, మీరు మాకు ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా వేయండి, కానీ నిర్మల మాత్రం ఇక్కడికి రానే రాదు. అయితే మీ అందరికీ శిక్ష వేయడం జరుగుతుంది. వాళ్ళని పట్టుకోండి. అసలు మీరేం చేస్తున్నారు? ఏంటిది? నన్ను వదిలేయండి.